అప్పులు తీరాలంటే నేను చెప్పినట్టు అయితే చెయ్యండి. మీ సమస్యలు అయితే తీరే అవకాశాలు అయితే ఉన్నాయి. స్ఫటిక గణపతి విగ్రహం ఇంట్లో ఉంచి నిత్యం పూజలు చేయండి. సో ఇంకా రెండోది వచ్చి స్త్రీలు లక్ష్మీమూర్తి ఉన్న గొలుసును మెడలో వేసుకోండి. అర్థమవుతుందా? సో ఇక మూడోది వచ్చేసి చీమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలో గురువారం నాడు చక్కెర పోసి వాటికి ఆహారం కల్పించండి. గురువారం రోజు మాత్రం గుర్తుపెట్టుకోండి. గురువారం రోజు ఎక్కువగా చీమలు ఉంటాయంటే వాటికి చక్కెర పోసి వాటికైతే ఆహారాన్ని అయితే అందించండి. ఇక మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా ఇక లక్ష్మీదేవి వినాయకుడు ఉన్న బంగారు లేదా వెండి నాణంతో పూజ గదిలో ఉంచడం. చూడండి, ఒకటి నాణం తీసుకోండి, ఆ లక్ష్మీదేవిది ఉన్నది కానివ్వండి లేకపోతే వినాయకుడు ఉన్నదైనా కానివ్వండి. సో ఇవి చేయడం ద్వారా మీ అప్పులు దాదాపు 99% అయితే తీరడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో వీటిని అయితే ట్రై చేయండి. సో అంత కాకుండా కూడా మీరు కనీసం గురువారం రోజు చీమలకైనా కూడా చక్కెర అయితే వేసి చూడండి. చాలా వరకు అయితే సమస్యలు అయితే తీరుతాయి. సరే, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.